నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న సాయంత్రం హడావిడిగా 37 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం చేశామంటూ ఒక లిస్టు మీడియాకు విడుదల చేసింది. అయితే ఈ లిస్టు విశ్వసనీయత మీద ఇప్పుడు మీడియా వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఈ లిస్టుకు ప్రామాణికత ఉన్నదా లేదా, ఇది ఉత్తుత్తిదేనా అనేదే ఆ చర్చ. ఎందుకంటే నిన్న సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక రేవంత్ సర్కార్ హడావిడిగా ఒక లిస్టు మీడియాకు పంపింది. 14వ తేదీనే ఈ నియామకాలు జరిగాయని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. అయితే సాధారణంగా చైర్మన్ లాంటి పెద్ద పదవుల నియామకాలు జరిగితే అధికారిక ఉత్తర్వులు జీవో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి జీవో ఇచ్చినట్లు దాఖలాలు లేవు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇలాంటి ప్రకటనలు, ఉత్తర్వులు ఇవ్వడం నిషేధం. కనుకనే ఇప్పుడు ఆ లిస్టులో ఇచ్చిన సమాచారానికి చట్టబద్ధత లేదని మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్గా చర్చ నడుస్తోంది. అసలు ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్ కూడా ఎక్కడా తయారైన దాఖలాలు లేవు. సదరు పదవులు పొందిన వారికి కూడా మీడియా ద్వారానే ఈ సంగతి తెలిసిందట. ఇందుకు ఆ 37 చైర్మన్ల నియామక అధికారిక జీవో ఇచ్చినట్టా, ఇవ్వనట్టా, ఇస్తే ఏ తేదీన, ఏ సమయానికి ఇచ్చారు, దాని కాపీ ఎందుకు బయట పెట్టడం లేదు అనేది ఇప్పుడు తేలాల్సిన చిదంబర రహస్యం.